హోటల్లో దొరికే హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ ఇంట్లో వస్తే ఎలా ఉంటుంది? మీకు టేస్ట్ చేయాలనుందా? అయితే ఈ వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ సువాసన, ఈ టేస్ట్ అసలైన హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ అంటే ఇదే. ఇలాంటి మంచి మంచి రెసిపీలు చూడాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను 1 కేజీ మటన్తో మీకు హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నా. అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. నేను 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నా. ఒక 1 అవర్ ముందు ఇవి కడిగి నానబెట్టుకోవాలి. 1 కేజీ మటన్ ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ రా పపాయ పేస్ట్, 1 స్పూన్ కస్తూరి మెథి, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 2 స్పూన్స్ కారం పొడి, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఇలా రసం తీసుకోవాలి, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా, 200 గ్రాములు పెరుగు, 1/2 కిలో ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి, 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేపిన ఆయిల్. ఈ హైదరాబాదీ దమ్ బిర్యానీకి బిర్యానీ మసాలా తయారు చేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 6 లవంగాలు, 2 స్టార్ అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 2 స్పూన్లు సోంపు, 1 పెద్ద ఇలాచి, 10 ఇలాచీలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల చెక్క, 1/2 ఇంచు జాజికాయ, 2 బిర్యానీ ఆకులు. ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఈ మసాలా దినుసులన్నీ డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 1 కేజీ మటన్ వేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, బిర్యానీ మసాలా, కస్తూరి మేతి, పపాయ పేస్ట్. ఇది కంపల్సరీ వేయండి, ఎందుకంటే మటన్ బిర్యానీ కాబట్టి అది ఉడకడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పెరుగు, నిమ్మరసం, ఆయిల్ ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలపాలి. బిర్యానీ మనం కలుపుకునే విధానంలోనే టేస్ట్ వస్తుంది. చివర్లో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలిపి పెట్టాలి. ఇలా అంతా కలిపాక మూత పెట్టి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేయాలి. ఇక దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తాం. స్టవ్ వెలిగించి బిర్యానీ కొరకు ఎసురు పెట్టుకోవాలి. హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు ఎలా ఉండాలంటే మనం టేస్ట్ చేస్తే ఉప్పగా ఉండాల. ఇప్పుడు మూత పెట్టి ఎసరు పొంగించుకుందాం. 5 నిమిషాలు అయింది. ఎసరు మరిగిందో లేదో చూద్దాం. ఇలా ఎసరు మరిగేటప్పుడు ఇవన్నీ తీసేయాలి. ఎందుకంటే అన్నం తినేటప్పుడు పిల్లలకి ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉంటాయి. మనకు ఆ ఫ్లేవర్ ఒక్కటి దిగితే చాలు. ఇప్పుడు 1 అవర్ ముందు కడిగి నానబెట్టుకున్న బిర్యానీ బియ్యాన్ని వడేసుకొని వేసుకోవాలి. బియ్యం వేసాక ఒకసారి ఇలా కలిపి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు రైస్ అయిందో లేదో చూద్దాం. ఇలా తుంచితే తునిగిపోవాలి. అప్పుడు 70% రైస్ అయినట్లు అర్థం. ఇప్పుడు ఒక గ్లాసు ఎసరు తీసుకొని ఇందులో పోసేయాలి. ఒక గ్లాస్ ఎసరు పోసుకొని ఇలా కలిపి సమానంగా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు రైస్ తీసుకొని ఇందులో వేయాలి. ఇలా రౌండ్గా సర్దుకోవాలి. ఇలా సమానంగా రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ అంతా సమానంగా సర్దాక పైన మళ్ళా ఒక 1/2 గ్లాసు ఎసరు ఇలా పోసేయాలి. కొంచెం సాజీరా, కొంచెం బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, 3 స్పూన్స్ నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్. నచ్చని వాళ్ళు వేసుకోవద్దు. ఇప్పుడు మూత పెట్టి బిర్యానీ దమ్కిచ్చుకుందాం. ఇప్పుడు బిర్యానీ ఒక 5 నిమిషాలు
హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేసి తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు దమ్ముకు వదిలేసి అప్పుడు మూత తీయాలి. కన్ఫ్యూజ్ అయినారు కదా, మళ్ళీ చెప్తా వినండి. స్టవ్ హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచి ఆ తర్వాత సిమ్లో ఒక 20 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి తర్వాత ఒక 10 మినిట్స్ రెస్ట్కి ఇచ్చేసేయండి. ఇది మటన్ బిర్యానీ కాబట్టి కాస్త బరువు పెట్టి దమ్కి ఇవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అయింది. బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. ఎంత మంచి అరోమా వస్తుందండి. అంత మంచి సువాసన ఎందుకు వస్తుందంటే నేను బిర్యానీ మసాలా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకుంటా. మీరు కూడా బిర్యానీ చేసేటప్పుడు అలానే చేయండి. బిర్యానీ చూస్తుంటే కూడా ఐఫిష్ లాగా ఉంది కదా, టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. బిర్యానీ తీయడంలో కూడా ఒక కళ ఉంటుందండి. ఇట్లా సైడ్ నుంచి తీసి ఇలా తీయాల. మటన్ చూసారా ఎంత బాగా ఉడికిందో. చూసారా మటన్ మెత్తగా ఉడికింది, అట్ ద సేమ్ టైం జ్యూసీగా ఉంది. ఇప్పుడు బిర్యానీని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. చూసారా బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో. చెప్పాలంటే బిర్యానీ చేయడం చాలా ఈజీ. రైస్ ఏ టైంలో తీయాలి, దమ్ ఎంతసేపు పెట్టాలి అని శ్రద్ధగా చేశారంటే మీకు కూడా బిర్యానీ ఇంతే టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. టేస్ట్ చేద్దాం. చూడండి ముక్క ఎలా మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇలా నిమ్మకాయ పిండుకొని అసలు వీడియో ఉందని మర్చిపోయి ఆగలేకపోతున్నా, అంత టేస్ట్ ఉంది. బిర్యానీ చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఇలాగే టేస్టీగా రావాలంటే నేను ఎలా చేశానో అలా వీడియో స్కిప్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి బిర్యానీ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇదండి వాళ్ళ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఒక్క నిమిషం అండి, అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.